అమరావతి వేడుకగా జరుగుతోన్న జాతీయ మహిళా పార్లమెంటుకు అనూహ్య స్పందన వస్తోంది. ప్రముఖ మహిళలంతా ఈ సదస్సుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా సదస్సుల ద్వారా మహిళల గురించి గొప్పలు చెప్పడం కాదు, ప్రతి ఒక్కరూ స్వతహాగా మహిళలను గౌరవించాల్సి ఉందన్నారు సినీ నటి జయసుధ. విమెన్ పార్లమెంట్ సదస్సు నుంచి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రెహాన్ అందిస్తారు. గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఇప్పుడు ఈ నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్కి వచ్చారు, ఏ విధంగా అనిపిస్తుంది? అదేవిధంగా ఎలాంటి ఇష్యూస్ ఇక్కడ ఫోకస్ అవుతాయనుకుంటున్నారు? అంటే ఇది 3 days నేషనల్ విమెన్స్ పార్లమెంట్ ఈ సదస్సు 3 రోజుల నుంచి జరుగుతున్నది. సో విమెన్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా నుంచి, దెన్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చారు. సో వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ వ్యూ పాయింట్స్ దాని గురించి చాలామంది మాట్లాడారు. సో నాకు యాజ్ అన్ యాక్టర్ నేనేం ఫీల్ అవుతున్నానో అది నేను మాట్లాడబోతున్నాను. ఓవరాల్ ఏంటంటే ఇన్ పాలిటిక్స్ మన రిప్రజెంటేషన్ చాలా తక్కువ ఉంది వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్. సో వై ఇస్ దాట్? ఎక్కడ అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఎక్కడ తేడా వస్తున్నది? వై వీఆర్ నాట్ ఏబుల్ టు, ఈవెన్ జయలలిత గారు, మమతా బెనర్జీ గారు వాళ్ళ గెలిచినప్పుడు కూడా ఈవెన్ ఇన్ దేర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో నంబర్ ఆఫ్ విమెన్ చాలా తక్కువ ఉన్నారు, బీయింగ్ ఉమెన్ చీఫ్ మినిస్టర్స్. సో దాని గురించి రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మహిళలకు అవకాశం లేకపోతుందా అంటారా, లేకపోతే మహిళలు రావడంలో ఇబ్బంది అవుతుందంటారా? చాలా ఉంది, అక్కడ మాట్లాడతాను మళ్ళీ. లేటెస్ట్ అక్కడ మీ మెసేజ్ ఏమి ఇస్తారు? నా మెసేజ్ అంటే ముందు వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దమ్. సో చదువు ఇట్ మేక్స్ అ వెరీ ఇంపార్టెంట్. అది ఇది జయసుధ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి ఉందా లేదా, అదేవిధంగా మహిళలకు సంబంధించి చట్టసభల్లో మరింత ప్రాధాన్యత ఎందుకు లేకపోతుంది అనేది చర్చించాల్సిన అవసరం అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రెహాన్.